లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ చిత్రం అన్నపూరణి. ఆమె 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పర్లేదనిపించుకుంది. థియేటర్లో ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయింది. కానీ ఓటీటీలోకి వచ్చిన 2-3 రోజుల్లోనే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నయనతార గొప్ప చెఫ్ కావాలని కలలు కంటుంది. కుటుంబీకులు వ్యతిరేకించినా కుటుంబానికి తెలియకుండానే చదువుకుంటుంది. అయితే కాలేజ్లో నాన్ వెజ్ వండాలంటే సందేహిస్తుంది. ఆ సమయంలో తన స్నేహితుడు ఫర్హాన్ పాత్రలో కనిపించిన జై, రాముడు కూడా మాంసాహారం తింటాడు అని డైలాగ్ చెప్తాడు. అయితే థియేటర్లో విడుదలైనప్పుడు ఈ డైలాగ్ అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఓటీటీలో విడుదలయ్యాక మాత్రమే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. రాముడిపై చెప్పిన డైలాగ్పై ఆగ్రహం వ్యక్తమైంది. ముంబైకి చెందిన శివసేన మాజీ నేత రమేష్ సోలంకి అన్నపూరణి టీంపై నెట్ఫ్లిక్స్ పై ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే క్షమాపణలు చెప్పిన నెట్ఫ్లిక్స్ అన్నపూరణి సినిమాను తొలగించింది. సంబంధిత సన్నివేశాలను సవరించిన తర్వాత సినిమాను మళ్లీ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే సెన్సార్ పూర్తయిన సినిమాను మళ్లీ ఎడిట్ చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని పలువురు వాదించారు. చాలా మంది సెలబ్రిటీలు నయనతారకు మద్దతుగా నిలిచారు. తాజాగా కాలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ సైతం నెట్ఫ్లిక్స్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. భారతదేశంలో సినిమా దర్శకులకు సెన్సార్ లేని ఆలోచన, స్వేచ్ఛ ఉండదు. సెన్సార్ కమిటీ నుంచి సర్టిఫికేట్ పొందిన సినిమాను ఇలా ఓటీటీ నుంచి తొలగించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. ఒక సినిమాను ప్రదర్శించడానికి, అనుమతించడానికి లేదా తిరస్కరించడానికి కేవలం సెన్సార్ బోర్డుకు మాత్రమే అధికారం ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలు సెన్సార్ కమిటీ అధికారాన్నే ప్రశ్నార్థకం చేశాయి. ఇలాంటి నిర్ణయాలు సినీ పరిశ్రమకు అసలు మంచిది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.